UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ రోజు మనతో ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆంజనేయులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎక్కువగా చిన్నపిల్లల్లో ఈఎన్టీలో చెవి గురించి మాట్లాడుకుంటే చెవిలో నొప్పి రావడము, చీము కారడము చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఈ నొప్పి అనేది ఎందుకు వస్తుంది? చిన్నపిల్లల్లో సాధారణంగా రెండు రకాల కారణాల నుంచి వస్తుందండి. ఒకటి ఏంటంటే పిల్లల్లో జలుబు చేసినప్పుడు చెవిలో నొప్పి వస్తుంది. దీన్ని ఆటైటిస్ మీడియా అంటాం. ఎందుకంటే పిల్లల్లో ముక్కుకి చెవికి కనెక్టింగ్ ట్యూబ్, ఈస్టేషన్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది లెంత్ తక్కువగా ఉండటం వలన యూజువల్గా ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ చెవిలో స్ప్రెడ్ అయ్యి ఆటైటిస్ మీడియా వస్తుంది. వీళ్ళల్లో ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చాలా సివియర్ నొప్పి ఉంటుంది అనమాట. ఎందుకంటే నిద్రలో పనుకున్నప్పుడు చెవిలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి ఆ ఇయర్ డ్రమ్ని ప్రెషర్ పెట్టి బాగా పెయిన్ వచ్చేటట్టు చేస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ డ్రమ్ రప్చర్ అయిపోయి చెవిలో చీము వచ్చి పెయిన్ కూడా తగ్గిపోయిద్ది అనమాట. సెకండ్ కామన్ కారణం ఏంటంటే వ్యాక్స్. గుబిలి ఎక్కువైనా కూడా చెవిలో ఆ గుబిలితోటి చెవిలో నొప్పి వస్తుంటుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి. యూజువల్గా పిల్లలు ఈ గుబిలి ఉన్నోళ్ళు చెవిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకి కొంచెం తెలిసిపోద్ది అనమాట, వాళ్ళ చెవిలో డిస్కంఫర్ట్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. సో సాధారణంగా ఈ రెండు రకాల కారణాల నుంచి పిల్లల్లో నొప్పి వస్తూ ఉంటుంది, చెవిలో డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సార్, ఇదే నొప్పి పెద్దవాళ్ళలో కూడా వింటూ ఉంటాం. పడుకునేటప్పుడు కానీ లేకపోతే పొద్దునైనా చెవి నొప్పి ఎక్కువ వస్తుంది, చెవిలో నుంచి చీము కారడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా? యూజువల్గా పెద్దల్లో కూడా జలుబు చేసినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే, జలుబు చేసినప్పుడు చెవిలో నొప్పి కనుక ఉంటున్నట్లయితే అది ఇన్ఫెక్షన్ నుంచి వస్తుందన్నమాట. చాలా మందిలో ఏంటంటే ముక్కులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎమ్మటే కనుక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది చెవిలోకి వెళ్ళిపోయి చెవిలో ఆటైటిస్ మీడియాలా వస్తుంటుంది. ఇప్పుడు సాధారణం కొంతమందిలో చూస్తుంది ఏంటంటే ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం. రకరకాల ఇన్ఫెక్టెడ్ మెటీరియల్స్ నుంచి చెవులో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి చెవులో కాటన్ బడ్లు పెట్టి తిప్పుతూ ఉంటారు. అలానే కొంతమంది చెవులో పిన్నీసులు కానీ పెన్ను క్యాప్లు కానీ పెట్టి తిప్పుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళలో చెవులో ఆ స్కిన్ డ్యామేజ్ అయ్యి అక్కడ చీముగడ్డలు వచ్చి ఆటైటిస్ ఎక్స్టర్నా వస్తుంది అనమాట. ఈ ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా కానీ బ్యాక్టీరియల్ ఆటైటిస్ ఎక్స్టర్నా కానీ ఉన్నప్పుడు కూడా చెవి నొప్పి రావటం, చెవిలో చీము రావటం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఈ చీము కారడము, చెవి నొప్పి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా ఏంటంటే ఫస్ట్ మనం వచ్చిన ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలండి. ఎప్పుడైనా కూడా ప్రాబ్లం మనకి చెవిలో నొప్పి వచ్చినా చీము వచ్చినా దాన్ని ముందు తగ్గించుకోవాలి. తగ్గించుకునే క్రమంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసి ఏంటి అని చెప్తారు, కారణాలు ఏంటి. ఎందుకంటే ఈ చెవి నొప్పి రావడానికి, చెవిలో చీము రావడానికి కారణాలు మనం ముందు వాటిని ఫోకస్ చేయాలి. వాటిని ఫోకస్ చేసినట్లయితే మళ్ళీ చెవిలో ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. చిన్నపిల్లల్లో సాధారణంగా చూసినట్లయితే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ నుంచి సాధారణంగా ఈ చెవిలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి మౌత్ బ్రీతింగ్ ఉంటుంది, స్నోరింగ్ ఉంటుంది, ముక్కు మూసిపోతూ ఉంటుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. దాంతోపాటు చెవిలో నొప్పి వస్తుంటుంది, వినికిడి తక్కువగా ఉంటుంది, చెవిలో చీము వస్తూ ఉంటుంది అనమాట. ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి సాధారణంగా ఫస్ట్ ఏంటంటే మనం ఆవిరి పట్టిస్తూ ఉండాలి, చలిగాలికి తీసుకెళ్లకుండా చూసుకోవాలన్నమాట. యూజువల్గా చేసి ప్రాబ్లం తగ్గిపోతే మనం ఏం పట్టించుకోని అవసరం లేదు. కానీ ఇవాళ బయట వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువ ఉండటం వలన, అలానే వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండటం వలన పిల్లలు ఎడినాయిడ్ ప్రాబ్లం తగ్గట్లేదండి. వాళ్ళకి ఎడినాయిడెక్టమీ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎడినాయిడెక్టమీ సర్జరీ చేస్తే పేరెంట్స్లో చాలామందికి డౌట్ వస్తుంది, ఇది సేఫ్ ఆపరేషన్ అయినా, దీనివల్ల పేషెంట్కి ఏమన్నా నష్టం ఉంటుందా అని. ఎలాంటి నష్టం ఉండదండి. పిల్లల్లో ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలో కనుక మనం ఆపరేషన్ చేసినట్లయితే యూజువల్గా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, చెవిలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. రెండోది పెద్దల్లో చూసినట్లయితే సాధారణంగా ఏంటంటే చెవిగోపుకు రంధ్రం ఉన్న, బోన్ ఇన్ఫెక్షన్, అన్సేఫ్ ఆటైటిస్ మీడియా ఉన్న ఈ చెవిలో చీము రావటం, చెవి నొప్పి రావటం, వినికిడి తగ్గటం జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళకి మటుకు మనం ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఆ చెవిగోపుకున్న రంధ్రాన్ని క్లోజ్ చేయాలి. అలానే బోన్ ఇన్ఫెక్షన్ ఏదైనా అన్సేఫ్ సిఎస్ఓ ఉన్నట్లయితే దాన్ని కూడా మాస్టైడెక్టమీ ద్వారా సర్జరీ చేసి అది క్లియర్ చేయాల్సి వస్తుంది అనమాట. కొంతమందిలో చెవిలోకి నీళ్లు పోయినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇది బేసిక్గా ఏంటంటే అక్కడ స్కిన్ మీద సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నా,
ఎగ్జిమెటస్ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న, డ్రై స్కిన్ ఉన్న ఇలాంటి వాళ్ళలో చెవులోకి నీళ్లు పోయినప్పుడు చెవులో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆటైటిస్ ఎక్స్టర్నా వస్తుంటుంది. ఇలాంటప్పుడు కనుక మనం చెవులోకి నీళ్లు పోకుండా చూసుకున్నట్లయితే, స్నానం చేసేటప్పుడు ఇయర్ క్యాప్స్, ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అటాక్స్ తగ్గుతాయి. అలానే ఈ చెవిలో స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చెవిలోకి నీళ్లు పోకుండా చూసుకున్నట్లయితే మనకి చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు చిన్నపిల్లల్లో చూసుకుంటే చిన్నప్పటి నుంచి కొంతమందికి వినికిడి లోపం ఉంటుంది. సో ఈ వినికిడి లోపం అసలు ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించవచ్చా అండి? యూజువల్గా వినికిడి లోపం ఎక్కువ మంది పిల్లల్లో చూసినట్లయితే పుట్టుతో వచ్చే వినికిడి లోపాన్ని ఏంటంటే కంజెంట్లీ హియరింగ్ లాస్ అంటాం. ఇది మదర్స్లో ఉండే ఇన్ఫెక్షన్స్, ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ దాని నుంచి రావచ్చు, కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ నుంచి కూడా రావచ్చు అన్నమాట. రెండోది ఏంటంటే పుట్టిన తర్వాత జాండీస్ ఉన్న, లో బర్త్ వెయిట్ బేబీస్, వీళ్ళని హై రిస్క్ బేబీస్ అంటాం. వీళ్ళలో కూడా కొద్దిగా వినికిడి లోపం ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్లో కనుక వినికిడి లోపం ఉన్నట్లయితే ఇది జెనెటిక్ కండిషన్స్ నుంచి కానీ, ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా 3-4 సంవత్సరాల తర్వాత వినికిడి లోపం వచ్చినట్లయితే వీళ్ళలో సాధారణంగా ఏంటంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి చెవులోకి ఇన్ఫెక్షన్ పోయి ఆటైటిస్ మీడియా వచ్చి వీళ్ళలో వినికిడి లోపం వస్తుంది అనమాట. సో యూజువల్గా కంజెంట్లీ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు, మైల్డ్ మోడరేట్ లాస్లు ఉన్నట్లయితే వాళ్ళకి మనం హీరింగ్ ఎయిడ్స్ పెట్టి వినికిడిని ఇంప్రూవ్ చేసి నార్మల్ చేయొచ్చు. అలానే ప్రొఫౌండ్ లాస్ ఉన్నట్లయితే వాళ్ళలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి వినికిడిని ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఈ 3-4 ఇయర్స్లో వచ్చే వినికిడి లోపల ఆటైటిస్ మీడియా ద్వారా వచ్చే వాటిని మనం ఎడినాయిడ్ సర్జరీ చేసి చెవులో గ్రోమెట్స్ పెట్టి ఆ ఫ్లూయిడ్ తీసినట్లయితే వాళ్ళకి వినికిడి నార్మల్గా అవుతుంది అన్నమాట. అలానే ఈ పిల్లల్లో కొంతమందిలో చెవుగోపుకి రంధ్రం పట్టడం వల్ల కూడా వినికిడి లోపం జరగవచ్చు. పిల్లల్లో యూజువల్గా ఈ చెవుగోపు రంధ్రం అనేది మానిపోతుంది. ఒకవేళ మానిపోయినట్లయితే టెంపనోప్లాస్టిక్ సర్జరీ ద్వారా దాన్ని కరెక్ట్ చేసి మనం హియరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. రేర్గా మిడిల్ ఇయర్ మాసెస్ అంటాం, కంజెంటల్ కొలెస్టిటోమాస్ అంటాం. అలాంటివి ఉన్నప్పుడు కూడా దాన్ని మనం సిటీ స్కాన్ ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ చెక్ చేసుకొని అది కనుక మనం కరెక్ట్ చేసినట్లయితే వాళ్ళు వినికిడి ఇంప్రూవ్ అవుతుంది. సరే, ఇప్పుడు కర్ణపేరికి రంధ్రం పడింది అని అంటారు. ఆ కర్ణపేరికి సర్జరీని ఎలా చేస్తారు? యూజువల్గా ఈ కర్ణబేరికి రంధ్రం ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మైక్రోస్కోప్ ద్వారా కానీ, ఎండోస్కోప్ ద్వారా కానీ, ప్రిఫరబుల్గా మైక్రోస్కోప్ ద్వారా మన చెవి లోపల నుంచే లోపల ఆపరేషన్ చేయొచ్చండి. ఓల్డెన్ డేస్లో చూస్తే ఏంటంటే చెవి వెనక నుంచి కట్ చేసి అక్కడ నుంచి మనం దాన్ని కరెక్ట్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇన్స్ట్రుమెంటైజేషన్ మంచిగా ఉండటం వలన, మైక్రోస్కోప్స్ కూడా చాలా బాగుండటం వలన మనం ఆ చెవిలో ఉన్న కెనాల్ నుంచే మనం ఆపరేషన్ చేసి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయొచ్చు.